గెలుస్తారని చెప్పేసి చాలా ధీమాగా ఉన్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. మరి ఏం చెప్తారు? ఇక వాళ్ళ ఫ్యాన్స్ గెలిపించుకోవాలని ట్రై చేస్తున్నారు. అలాగనే ప్లీజ్ ఇమానుయల్ అండ్ సంజనాని కూడా ట్రై చేయండి గెలిపించడానికి, వాళ్ళు ఎలా అయితే ఉన్నారో. అండ్ పవన్ గెలిచినా కూడా మన కప్పిచ్చేది తనుజకే కదండి, గెలిచినా కూడా తీసుకొని ఇచ్చేసేటట్టు ఉన్నాడు ఆయన. వాళ్ళిద్దరిని విన్ చేసినా వేస్టేనండి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని వచ్చారు. లాస్ట్ మనం 2 వీక్స్ చూస్తే కూడా ఎలా సపోర్టింగ్ ఉంది చూశారు కదా. కళ్యాణ్ త్యాగం చేస్తారంట కప్పు. తనుజకి ఇచ్చేస్తాడు. నాగార్జున గారు అక్కడ ఎవరైనా గెస్ట్లు వచ్చేసి తనుజకి ఇచ్చాయంటే ఓకే సార్ అని ఇచ్చేస్తాడు. ఎందుకంటే తనుజ అంత ఇష్టం, అంత ఫ్రెండ్షిప్. 3 lakhs ఉత్తరాందుకే చాలా బాధపడ్డాడు. చాలా ఫీల్ అయ్యాడు, చాలా అదే అయ్యాడు. మొత్తం ఈయన మొత్తం కోల్పోయినట్టు, మొత్తం వైజాగ్ బీచ్ మొత్తం ఇప్పుడు ఎండిపోయినట్టు అంత ఫీల్ అయ్యాడు అతను. టాప్ 5 వచ్చినాక కూడా ఇలాంటి అవసరం ఉంటారా? ఇప్పుడు నటిస్తేనే కదా కప్పు చేతులు వచ్చేది, మళ్ళీ సింపతి ఇవన్నీ చేస్తేనే కదా తర్వాత వీళ్ళ విశ్వరూపం బయటపడుతుంది. కళ్యాణ్ పడాలి అది ఫస్ట్ మనం 2 వీక్సే చూసాం ఆయన బిహేవియర్ ఏంటిదో. తర్వాత హింట్స్ ఇచ్చిన తర్వాత మారాడు తప్పించి, కానీ ఆయన బిహేవియర్ ఏంటిదో అన్నది స్టార్టింగ్ 2 వీక్సే ఎవరిదైనా కూడా. అది చేంజ్ వల్ల ఇవాళ ఇక్కడ వరకు వచ్చాడు. తొక్కుడు విల్ల కూడా రాలేదండి, చదరంగం దాకా దేవుడేరుగా కానీ తొక్కుడు విల్ల కూడా లేదండి. ఎక్కడుంది చదరంగం, ఎక్కడుంది వైల్డ్ స్ట్రోమ్స్ అని? ఎట్లాంటి వాళ్ళని పెట్టాలి వైల్డ్ స్ట్రోమ్ అని? వైల్డ్ అని పేర్లు ఉంది కానీ కంటెస్టెంట్స్ ఉన్నారా? మూట కట్టేసి బయట పడేసినట్టు అందరు వైల్డ్ స్ట్రోమ్స్ అందరు వెళ్ళిపోయారు. ఏం లాభం అండి? ఇంకా ఎక్కడ వైల్డ్ స్ట్రోమ్స్, ఎక్కడ చదరంగం రణరంగం ఏం లేదండి, నార్మల్ రంగం ఉంది. వెళ్ళిపోయిన వాళ్ళలో ఫేక్ ఎలిమినేషన్ అంటే ఎవరు? శ్రీజ గారికి ఫేక్ ఎలిమినేషన్. రీతు అమ్మ అప్పటికే భరించి అక్కడ దాకా గుంజామండి, ఇంకెన్ని రోజులు పెట్టుకుంటాం? అదే కంటెంట్, అదే రోత, అదే డెమోన్, అదే రీతు, అదే డెమోన్. అప్పటి తొందర పోయింది, ఇంకా లేట్గా పోయింది ఆమె, ముందే పోవాలి. సుమన్ శెట్టి గారు ఇన్ని రోజులు ఉంటాక ఆయన కారణం ఆయన ఆట అంటారా ఇంకేమైనా? ఆయన ఆట కాదు, ఆయన కొంచెం ఇన్నోసెంట్. ఆయన కొంచెం చిన్న మాట్లాడి కొంచెం నవ్విస్తాడు కదా, అంతే. ఆయన అదృష్టం బట్టి సుమన్ శెట్టి గారు ఇప్పటి వరకు వచ్చారు. లేదు, తన కంటెంట్తోనే తను ఎంకరేజ్ చేసుకొని మా టీవీ సపోర్ట్ ఉంటే టాప్ 5లో ఉండేటోడు కదా. ఇప్పుడు తనుజ ఉన్నట్టు అతను ఉండేటోడు. భరణి గారిగా చెప్పిన ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి కూడా సేమ్ అదే కంటెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళారు, అదే సపోర్టింగ్, అదే నాన్న, అదే అక్క అనుకుంటా, చెల్లి అనుకుంటా పోయారు. కానీ అది వేస్ట్. అది అందరికీ ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన మెగాస్టార్ గారి కోట అని తెలిసిపోయింది. అందుకోసమే అక్కడ ఆయన ఎంత లేకుండే, అది కంటిన్యూ ఉంటే బాగుండేది. ముందు వెళ్ళిపోవడం వల్లనే డెమోన్ పవన్ టాప్ 5లోకి వచ్చారని చెప్పి అంటున్నారు, నిజమేనా? అది నిజమంది, వాస్తవం. ఈ డెమన్ పవన్ తను ఉన్న మొత్తం బిగ్ బాస్ 9 మొత్తం ఎందుకు వచ్చాడో, అగ్ని పరీక్షకి ఎందుకు వచ్చాడో తెలియదు, అండ్ బిగ్ బాస్ 9కి ఎందుకు వెళ్ళాడో తెలియదు. కానీ రీతు చుట్టూ తిరిగి అటు తనుజని ట్రై చేసి తర్వాత రీతు చుట్టూ తిరిగి అక్కడ వరకు ఉన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ 9కి వచ్చిన తర్వాత రీతు తప్ప ఆయన దగ్గర ఏం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ 9లో కంటెంట్ కూడా ఇవ్వలేదు, ఏం లేదు. ఒక టాస్క్ ప్రకారం ఆ జిమ్ బాడీ ఉండడం వల్ల గెలవడం జరిగింది తప్ప కంటెంట్ ప్రకారం ఒక ఆర్టిస్ట్ బిగ్ బాస్ 9కి ఎందుకు వస్తారండి? ఒక ఆర్టిస్ట్ కావడానికి మనకు ఆఫర్స్ రావాలి. ఆయన ఏం ప్రూవ్ చేసుకున్నాడు డెమోన్? ఏం లేదు అక్కడ. సీజన్ ఒక బోరింగ్ అలా కాకుండా కొంచెం అట్లా 2 పడవల మీద ప్రయాణం చేస్తుంటే ఎట్లుంటుందో అది చూడక ఇటు చూడాల్సి వచ్చింది, కానీ అంత